హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కాలం గురించి మాట్లాడుకుందాం. కాలం అంటే సమయము, టైం. కాలము చాలా విలువైనది. కాలము పోతే మళ్ళీ రాదు. ఇవి మనం వింటుండే మాటలే. ఇక కాలానికి సంబంధించి 3 బద్ధశత్రువులు మనం ఇందులో మాట్లాడుకుందాం. ఒకటి ఆలస్యం. ఆలస్యం అనేది కాలానికి బద్ధశత్రువు. మనం సరైన టైంలో ఒక పని చేయడం, సరైన టైంలో నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కాలానికి సంబంధించినవి. కొన్నిసార్లు ఆలస్యంగా ఎక్కడికైనా వెళ్ళడం, ఒక మీటింగ్కి, ఒక ఫంక్షన్కి లేదా ఒక పరీక్షకి ఆలస్యంగా వెళ్తే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు. పరీక్షకు ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళామంటే మనకు ప్రవేశం లేకపోతే ఒక టర్మ్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లాగే కొన్నిసార్లు ప్రయాణాలకు సంబంధించి ఒక బస్సు, ఒక రైలు, ఒక విమానం ఒక 5 నిమిషాలు ఆలస్యమై అది వెళ్ళిపోయింది అని అంటే కొన్ని గంటలు మళ్ళీ వెయిట్ చేయాల్సి రావచ్చు. లేదా రోజులు కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఆలస్యాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే మనం ప్రిపేర్ అయి ఉంటే మంచిది. ఇక బద్ధకం అనేది మనకు చాలా చాలా ఇబ్బంది పెట్టేది. చాలా సుఖంగా ఉంటుంది బద్ధకం వల్ల, కానీ దాని నుంచి వచ్చే పరిణామాలే చాలా తీవ్రంగా ఉంటాయి. ఆలస్యంగా లేవడం, తర్వాత ఏ పని అయినా ఎందుకులే చూద్దాంలే అనే నిర్లక్ష్య ధోరణి మనకు బద్ధకాన్ని మనల్ని పెంచి పోషిస్తుంది. బద్ధకాన్ని మనలో ఇక ఒక పని పట్ల ఇష్టం లేకపోతే కూడా మనకు బద్ధకం పెరుగుతుంది. ఆ విధంగా బద్ధకాన్ని పరిహరించుకోవాలంటే ఒక పని పట్ల ఇష్టత పెంచుకోవాలి, లేదా ఇష్టం లేని పనుల్ని అవాయిడ్ చేయాలి. కానీ బద్ధకాన్ని మటుకు ఇష్టపడకూడదు. ఇక వాయిదా వేయడం, దీన్ని ఇంగ్లీష్లో ప్రోక్రాస్టినేషన్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా చాలామంది విద్యార్థులు పరీక్షల సమయంలో మాత్రమే చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొన్నిసార్లు మన టైం బాగోలేక పరీక్షల కన్నా ముందు చదివే అవకాశం లేకపోతే మనం సరైన పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. అందుకని వాయిదా వేయడం అంతా సరి అయినది కాదు. తర్వాత కొన్నిసార్లు కొంతమంది తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపిస్తుంటారు. ఒక జబ్బు నాకు ఉంది అని అంటే దాన్ని సరే తర్వాత చూపిద్దాంలే, ఇప్పుడేం తొందర అని అనుకుని వాయిదా వేయడం వల్ల వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అది ఓసారి జీవిత మూల్యాన్ని కూడా చెల్లించాల్సి రావచ్చు దానికి, లేదా చాలా డబ్బును కూడా వెచ్చించాల్సి రావచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకని వాయిదా వేయడం అనేది కాలానికి శత్రువు. వాయిదా వేయడం, ఆలస్యంగా వెళ్ళడం, ఈ బద్ధకం, ఈ 3 చాలా కాలానికి శత్రువులు లాంటివి. కాబట్టి hope you like this video. If you like it, please like and subscribe. Thank you for watching this video. Bye.